భారత ప్రభుత్వ చట్టాలు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అధ్యయనం చేయడంలో, అదేవిధంగా భారత రాజ్యాంగ రూపకల్పన చేయడంలో భారతదేశ స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలు భారత రాజ్యాంగ రూపకల్పనకు దోహదపడ్డాయని చెప్పడంలో అవసరం ఉంది. ఎందుకు అనగా అనేక చట్టాల నుంచి, బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాల నుంచి భారతదేశ రాజ్యాంగం రూపకల్పనలో అనేక అంశాలని గ్రహించడం జరిగింది. అయితే బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాల వల్ల భారతీయులకు ఒక ఏ రకమైనటువంటి రాజ్యాంగం అయితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనని ప్రజల్లో తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ వారు 1773లో ఒక రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశానికి, ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి ఒక మొట్టమొదటి చట్టము అని చెప్పుకోవచ్చు. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి లిఖిత చట్టంగా కూడా ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, భారతదేశంలో ఈ చట్టం కేంద్రీకృత పాలనకు దారి చూపించింది అని చెప్పేటువంటి చట్టం, కేంద్రీకృత పాలనకు పునాదులు వేసినటువంటి చట్టంగా ఈ చట్టాన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ చట్టంపై 1773 మే 18న అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటిష్ పార్లమెంట్లో ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి చేయడం జరిగింది. అయితే ఈ చట్టం ద్వారా బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఒక 1973 ఈ రెగ్యులేటింగ్ చట్టం నుంచి మొదలుకుంటే 1857 వరకు జరిగినటువంటి ఈ ఈస్ట్ ఇండియా పాలనలోనే ఈ చట్టాలు ఈస్ట్ ఇండియా పాలనలోనే జరగడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించినప్పటికీ తర్వాత ఈ చట్టం ద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి విధంగా వ్యవహరించేటట్టు బ్రిటిష్ పార్లమెంటు చట్టం చేసింది. అయితే ఈ చట్టం ద్వారా అంతకుముందుకు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నదాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఈ చట్టం ద్వారా 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా దీనికి ఎవరినంటే వారన్ హేస్టింగ్ను దీనికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో 3 సాధారణ న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఏంటంటే ఎవరు అంటే ఎలిజా ఇంఫే అనేటువంటి ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్నగా మనం గుర్తుంచుకోవాలి. ఇది 1774 కలకత్తాలో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన వారు ఎలిజా ఇంఫే. ఈయనతో పాటు 3 సాధారణ న్యాయమూర్తులు కూడా ఈ సుప్రీంకోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి చట్టం, ఈ చట్టం ఏంటంటే ఫిట్స్ ఇండియా చట్టం 1784. ఈ ఫిట్స్ ఇండియా చట్టం ఏంటంటే వాణిజ్యానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలను ఇది వేరు చేసినటువంటి చట్టము. అంటే కమర్షియల్ అండ్ తర్వాత పొలిటికల్కి సంబంధించినటువంటి విషయాల్ని వేరు చేసినటువంటి చట్టము ఈ ఫిట్స్ ఇండియా చట్టము. ఈ చట్టం ద్వారా ఒక ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంట్రోలర్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఈ 2 పదవుల్ని ఏర్పాటు చేయడం వల్ల భారతదేశంలో ఈ చట్టము ద్వంద్వ పాలనకు నాందిగా చెప్పవచ్చు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరిని ఏర్పాటు చేయడం వల్ల ఇది భారతదేశంలో ఒక ద్వంద్వ పాలనకు నాందిగా చెప్పేటువంటి చట్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి మార్క్సిస్టు తత్వవేత్తలైనటువంటి కారల్ మార్క్స్, హెంగిల్స్ ఈ చట్టం గురించి ఒక కామెంట్ చేశారు. ఏంటంటే ఈ చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా ఈ చట్టాన్ని విమర్శించడం జరిగింది. ఇది కూడా ముఖ్యంగా మనం గుర్తుంచుకోవచ్చు. అయితే భారతదేశంలో కొల్లగొట్టిన ధనానికి పంచుకోవడానికి చేయబడినటువంటి చట్టం అని చెప్పి కారల్ మార్క్స్, హెంగిల్స్ అనేటువంటి కమ్యూనిస్టు మార్క్సిస్టు తత్వవేత్తలు ఈ చట్టాన్ని గురించి విమర్శించడం జరిగింది. తర్వాత
ఇంకో చట్టం చార్టర్ చట్టం 1793. ఈ చార్టర్ చట్టం ద్వారా ఏంటంటే ఈ చట్టం ద్వారా ఒక బోర్డు కార్యదర్శి అనేటువంటి ఒక పదవిని సృష్టించి ఆ బోర్డు కార్యదర్శి బ్రిటన్ పార్లమెంట్లో కూర్చోవడానికి అనుమతినిచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఈ భారతదేశంకి సంబంధించినటువంటి వ్యవహారాలు విషయాల్ని చెప్పించడానికి వినడానికి ఆ బోర్డు కార్యదర్శి పదవిని సృష్టించి బ్రిటన్ పార్లమెంట్లో ఆయనకు కూర్చోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత ఇంకో 1813 చార్టర్ చట్టం. ఈ 1813 చార్టర్ చట్టం ఏంటంటే భారతీయులకు ఒక మతపరమైనటువంటి విద్యాపరమైనటువంటి అధ్యయనం కోసం 1,00,000 రూపాయలైనటువంటి నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చదువుకోవడానికి తర్వాత మతపరమైనటువంటి విషయాల కోసం బ్రిటిష్ వారు మొట్టమొదటిగా ఈ చట్టం ద్వారా 1,00,000 రూపాయల నిధిని ఒక ఫండును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. అంటే సివిల్ సర్వీస్కు ఉపయోగపడేటువంటి విద్యార్థులకు ఆ శిక్షణా కాలాన్ని దాని ట్రైనింగ్ కోసం దీని అవకాశాన్ని సదుపాయాన్ని కల్పించడం జరిగింది. తర్వాత చార్టర్ చట్టం 1833. ఈ చార్టర్ చట్టం 1833 వాళ్ళ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటిది. ఇది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్చడం జరిగింది అనేటువంటి ప్రశ్న కూడా గతంలో వేరే ఇతర పోటీ పరీక్షల్లో రావడం జరిగింది. కాబట్టి ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చినటువంటి చట్టం 1883 చట్టం. దీని ద్వారా ఈయన లార్డ్ విలియం బెంటింగ్ను మొట్టమొదటి భారతదేశానికి సంబంధించినటువంటి గవర్నర్ జనరల్గా ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విలియం బెంటింగ్ను నియమించడం జరిగింది. ఇదే చట్టం ఇది 1883 చట్టం ద్వారా ఇంకోటి భారతీయ లా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతీయ న్యాయ వ్యవహారాలను చూడడానికి ఇది లార్డ్ మెకాలే అధ్యక్షులుగా ఈ భారతీయ లా కమిషన్ మొట్టమొదటిసారిగా ఈయనను ఎన్నుకోవడం జరిగింది. ఈయన న్యాయశాస్త్రంలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి లార్డ్ మెకాలే. ఈయన అనేక న్యాయపరమైనటువంటి లాపరమైనటువంటి సంస్కరణలు కూడా భారతదేశంలో తీసుకురావడానికి ఈయన కృషి చేయడం జరిగింది. తర్వాత చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టం 1883లో ఈ చార్టర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది అతి తక్కువ కాలం ఉన్నటువంటి చట్టాల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది భారతీయులకు సివిల్ సర్వీస్ పరీక్షల్లో అవకాశం కల్పించినటువంటి చట్టము. ఇది గతంలో కూడా ఇచ్చింది. ఏంటి భారతీయులకు సివిల్ సర్వీస్ పరీక్షలకు అవకాశాన్ని కల్పించినటువంటి చట్టం ఏది? ఇది చార్టర్ చట్టం 1883గా మనం భావించవచ్చు. అయితే భారతీయులకు సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో అవకాశాన్ని కల్పిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా లార్డ్ మెకాలే నేతృత్వంలో ఒక న్యాయ వ్యవహారాల్ని చూసేటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ మెకాలే నేతృత్వంలో న్యాయ వ్యవహారాలను చూసేటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 1854లో సిపిఎస్ సివిల్ ప్రొసీజర్ కోడ్, అదేవిధంగా 1859 ఐపీసీ, అదేవిధంగా 1860లో, అదేవిధంగా 1854లో ఇది ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి ఈ అంశాలను బేస్ చేసుకొని ఇవి చట్టాలని ఇప్పుడు ఉన్నటువంటి సిపిఎస్, అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి అంశాలని ఈ చట్టం ద్వారా ఈయన లార్డ్ మెకాలే సూచించినటువంటి ఆ న్యాయ కమిటీ ద్వారా రూపొందించడం జరిగింది. అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1853. ఈ 1853 చట్టం భారతీయులకు సివిల్ సర్వీస్లో అవకాశాన్ని కల్పించినటువంటి చట్టము. ఇది మా భారత ప్రభుత్వ చట్టము. ఇది సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి భారతీయులు కూడా సివిల్ సర్వీస్ రాసి ఉద్యోగాలు సంపాదించుకోవాలనేటువంటి విషయాన్ని ఇందులో పెట్టడం జరిగింది. తర్వాత ఇంకోటి లార్డ్ మెకాలే కమిటీ అనేటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది న్యాయ వ్యవహారాలను చూడడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ. అదేవిధంగా ఇది 1854లో సిపిఎస్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సివిల్ పీనల్ కోడ్, అదేవిధంగా 1859లో ఇండియన్ పీనల్ కోడ్, అదేవిధంగా 1860లో సిపిఆర్సి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి ఈ కోడ్స్ను ఈ చట్టం ద్వారా
రూపొందించడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి చట్టంగా చేసుకోవచ్చు. తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1858. అయితే ఈ భారత ప్రభుత్వ చట్టం 1858కి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే 1773 చట్టం రెగ్యులేటింగ్ చట్టం నుంచి మొదలుకుంటే ఇది 1853 చట్టం వరకు ఈస్ట్ ఇండియా పాలనలో వచ్చినటువంటి చట్టము. అయితే ఇక్కడ నుంచి 1858 చట్టం నుంచి ఇక్కడ కొన్ని అంశాలను మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే 1857లో భారతదేశంలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు వల్ల చాలామంది మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారిని వ్యతిరేకించడంతో భారతదేశంలో బ్రిటిష్ పాలన అదేవిధంగా ఈస్ట్ ఇండియా పాలనను రద్దు చేసి బ్రిటిష్ పాలన పట్ల ప్రజల వ్యతిరేకత వస్తున్నటువంటి రీత్యా బ్రిటిష్ రాణి లేదా రాజు డైరెక్ట్ భారతదేశంలోకి పరిపాలనలోకి వస్తున్నట్టు అని చెప్పి ఈస్ట్ ఇండియా పాలన రద్దును చేయడం జరిగింది. అందుకే ఈ చట్టం తర్వాత చార్టర్ చట్టం తర్వాత కాకుండా భారత ప్రభుత్వ చట్టంగా ఈ చట్టం రావడం జరిగింది. ఈ 1857లో అనేక సంస్కరణలు బ్రిటిష్ రాజు లేదా రాణి అనేటువంటి విషయాన్ని పరిపాలన డైరెక్ట్ ఉంటుంది. ఈస్ట్ ఇండియా పాలన కాకుండా డైరెక్ట్ బ్రిటిషు పార్లమెంట్ రాజు యొక్క రాణి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతినిధులు డైరెక్ట్ పరిపాలన చేస్తారని చెప్పి ఈ 1858 చట్టంలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ చట్టం ద్వారా లార్డ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా అంతకుముందుకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి పేరును ఈ చట్టం ద్వారా వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా లార్డ్ కానింగ్ను మొట్టమొదటిసారిగా నియమించడం జరిగింది. ఈ 1858 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి పేరును మార్చి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా లార్డ్ కానింగ్ను ఈ చట్టం ద్వారా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టంలో ఒక రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనేటువంటి పదవిని కూడా ఈ చట్టం ద్వారా రూపొందించడం జరిగింది. అంటే ఈ 1858 చట్టం ద్వారా అది వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా అదేవిధంగా భారత ప్రభుత్వ వ్యవహారాల కార్యదర్శి అనేటువంటి ఈ పదవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజ్య వ్యవహారాల కార్యదర్శి మొట్టమొదటి వారు ఎవరంటే చార్లెస్ హుడ్. ఈ చార్లెస్ హుడ్ అన్నట్టు ఆయన ఈ భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి, అదేవిధంగా వైస్రాయ్గానేమో లార్డ్ కానింగ్ ఇద్దరం కూడా ఈ చట్టంలో రావడం జరిగింది 1858 నుంచి. అదేవిధంగా ఈ చట్టం ద్వారా ద్వంద్వ పాలన అంటే 2 స్థాయిల్లో పాలన ఈ చట్టం ద్వారా రావడం జరిగింది. అందులో ఇది రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అనే కాకుండా కేంద్ర 2 స్థాయిలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ స్థానంలో ఇది ఒక ద్వంద్వ పాలన అనేటువంటి అంశాన్ని కూడా ఈ చట్టంలో తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకో చట్టం భారత కౌన్సిల్ చట్టం 1861లో ఈ భారత కౌన్సిల్ చట్టం ద్వారా కొంతమందిని నామినేట్ చేసేటువంటి తన శాసనసభకు శాసన మండలులకు నామినేట్ చేసేటువంటి అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. అయితే ఈ చట్టం ద్వారా కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు కొంతమంది రాజులు తర్వాత కొంతమందిని దీనికి నామినేట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యులు ఎవరు అంటే బెనారస్ రాజు, తర్వాత పాటియాల మహారాజు, అదేవిధంగా సర్ దినకర్ రావుల్ని ఈ శాసన మండలికి తర్వాత నామినేట్ చేయబడినటువంటి వాళ్ళు. ఇది 1861 కౌన్సిల్ చట్టం ద్వారా బెనారస్ రాజు, తర్వాత పాటియాల మహారాజు మరియు సర్ దినకర్ రావులను ఈ చట్టం ద్వారా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. తర్వాత ఇంకోటి భారత కౌన్సిల్ చట్టం 1892. ఈ భారత కౌన్సిల్ చట్టం ద్వారా ఇది అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడిన తర్వాత అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో శాసనసభల్లో శాసన మండలిల్లో అదే భారతీయులకు అవకాశం కల్పించాలి చట్టసభలో అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ఈ చట్టంలో కొంతవరకు మార్పును తీసుకొచ్చి కొంతమందికి ఇది 10కి తక్కువ కాకుండా ఒక 10-15 మధ్యన ఉండేటువంటి సభ్యుల్ని ఎన్నుకునేటువంటి అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. ఇది 1892 చట్టము. ఈ చట్టం ద్వారా గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, అదేవిధంగా రాస్ విహార్ ఘోష్ లాంటి వాళ్ళను ఈ చట్టం ద్వారా దానికి ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఈ కౌన్సిల్ చట్టం 1892 ద్వారా. ఇది కూడా ముఖ్యమైనటువంటి చట్టం. ఇది 1892లో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా,
అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ, రాస్ విహారీ ఘోష్ లాంటి వాళ్ళు వీళ్ళు ముఖ్యులు ఈ చట్టం ద్వారా ఎన్నుకోబడినటువంటి సభ్యులు. 1909 చట్టం భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టాన్ని మింటో మార్లే చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలుగా ఈ చట్టాన్ని అనడం జరుగుతుంది. భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మింటో, అదేవిధంగా వైస్రాయ్ లార్డ్ మార్లేలు ఇద్దరు కలిసి ఈ చట్టాన్ని రూపొందించడంతో ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చట్టం ఒక చాలా ముఖ్యమైనటువంటి చట్టంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్రానికి చేసినటువంటి ముఖ్యమైనటువంటి చట్టాల్లో భారత ప్రభుత్వ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1935 ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటివి. అయితే ఇక్కడ నుంచి కొంత బ్రిటిష్ పాలనలో కొంత బాధ్యత, అదేవిధంగా కొంత భారతీయులకు అవకాశాలు కల్పించి, అదేవిధంగా బ్రిటిష్ వారు చేయాలనుకున్నటువంటి అంశాలని కూడా ఈ చట్టం ద్వారా చేయడం జరిగింది. అయితే ఈ చట్టం ఈ ముఖ్యమైనటువంటి చట్టం ఏంటంటే 1909 మింటో మార్లే చట్టంలో ముస్లింలకు మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసినటువంటి చట్టము. దీని ద్వారా ఇది ముస్లింలకు, ముస్లిం ప్రజలకు ముస్లింలే ఓటర్లుగా ఓట్లు వేసుకోవాలనేటువంటి ఒక నిబంధన ఈ చట్టం చేయడం వల్ల ఇది లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడు అని చెప్పి అనడం జరుగుతుంది. గతంలో కూడా ఈ మత నియోజక గణాల పితామహుడు అని చెప్పి ఎవరిని అంటారు అనేటువంటి ప్రశ్న కూడా గతంలో రావడం జరిగింది. మత నియోజకాల గణాల పితామహుడిని లార్డ్ మింటోను అనడం జరుగుతుంది. అయితే ముస్లింలకు ఈ చట్టం ద్వారా ప్రత్యేక ప్రాతినిధిక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం, తర్వాత పరోక్ష ఎన్నికల పద్ధతి అంటే ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి కాకుండా పరోక్ష ఎన్నికల పద్ధతిలో ఈ చట్టంలో చేయడం జరిగింది. అయితే ఇంకోటి, బ్రిటిష్ కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా ఈ 1909 చట్టం ద్వారా అవకాశం కల్పించడం జరిగింది. ఈ అవకాశం పొందినటువంటి వారు ఎవరంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఈయనను ఇది ఎన్నుకోవడం జరిగింది. ఇది కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సత్యేంద్ర ప్రసాద్ సిన్హాని కార్యనిర్వాహక మండలిలో అవకాశం పొందినటువంటి, సభ్యత్వం పొందినటువంటి పర్సను. అయితే ఈ చట్టానికి సంబంధించి ఇది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని ఏమనంటే భారతదేశంలో ఈ చట్టము హిందువుల ముస్లింల మధ్యన అడ్డుగోడలు సృష్టించిందని, ఇదే చట్టము ఈ చట్టం చేయడం వల్ల భారతదేశం పాకిస్తాన్ అటువంటి మధ్యన విభజన జరిగిందని చెప్పి ఈ చట్టాన్ని మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విమర్శించడం జరిగింది. ఇది కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏ చట్టాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు హిందువుల ముస్లింల మధ్యన అడ్డుగోడలు సృష్టించిందని, అదేవిధంగా ఇదే చట్టం దేశ విభజన కారణమైందని చెప్పి పోటీ పరీక్షల్లో అడగడం జరుగుతుంది. ఇది 1909 చట్టము. ఇది హిందూ ముస్లింల మధ్యన అడ్డుగోడలు సృష్టించినటువంటి చట్టము. అదేవిధంగా ఇది ఓటు హక్కు అనేది ఎన్నికల్ని పరోక్ష ఎన్నిక పద్ధతిని పెట్టి కొద్దిమంది వారికి, ఆస్తిపరులకు, ధనవంతులకు, తర్వాత కొంత రాజకుటుంబాలకు సంబంధించినటువంటి సంస్థానాధీశులకు మాత్రమే ఓటు హక్కును ఈ 1909 చట్టం ద్వారా కల్పించడం జరిగింది. తర్వాత ఇంకోటి భారత ప్రభుత్వ చట్టం 1919. దీన్ని మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ లేదా మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ చట్టంగా ఈ 1919ని అనడం జరుగుతుంది. ఇది 1919 ఇది మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ చట్టాలు ఎందుకు అంటారంటే ఇది మన లార్డు మాంటెంగ్, అదేవిధంగా లార్డ్ చేమ్స్ఫర్డ్ భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి మాంటెంగ్ అండ్ చేమ్స్ఫర్డ్ వైస్రాయ్ ఇద్దరు కలిసి ఈ చట్టం రూపొందించడంతో దీన్ని మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్గా, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ చట్టంగా ఈ చట్టాన్ని అనడం జరుగుతుంది. అయితే ఈ చట్టం 1917 ఆగస్టు 20న బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన అందిస్తుంది అనేటువంటి విధంగా ఈ చట్టం రూపకల్పనకు ఆ ప్రకటనే ఆధారం అని చెప్పుకోవచ్చు. అయితే 1919 చట్టంలో అంతకుముందుకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఏవైతే అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కోరుతుందో ఆ అంశాలని కూడా కొంత పరిగణలో తీసుకొని కొంత భారతీయులను కూడా సంతృప్తిపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాలని రూపొందించడం జరిగింది. ఇంకోటి, ఈ చట్టం ద్వారా ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన అందిస్తున్నామని చెప్పి
బాహాటంగా ప్రకటించడం. తర్వాత భారతదేశంలో ఇది ప్రావిన్సులలో అంటే ప్రాదేశిక నియోజకవర్గాల్లో ద్వంద్వ పాలన. అవి ద్వంద్వ పాలన ఎట్లా అంటే రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ద్వంద్వ పాలన ప్రావిన్సులలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకోటి ఈ చట్టం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సిక్కులకు, ఆంగ్లో ఇండియన్స్కి, తర్వాత యూరోపియన్లకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టము. ఇది 1919 చట్టంలో సిక్కులకు, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఈ చట్టంలో పరోక్ష ఎన్నికల విధానం 1900 చట్టంలో ఉన్నది. దానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఎన్నికల విధానము అనేటువంటి చట్టము ఈ 1919 ద్వారా అంటే డైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అనే దాన్ని చేయడం జరిగింది. అయితే ఓటు హక్కును కొద్ది మందికి మాత్రమే అంటే జనాభాలో ఒక 10% మాత్రమే అధిక విద్యావంతులకు, తర్వాత డబ్బున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ చట్టం ద్వారా ఓటు హక్కును కల్పించడం జరిగింది. అయితే ఈ చట్టాన్ని 1919 చట్టాన్ని బాలగంగాధర్ తిలక్ అంటే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ఇది సూర్యుడు లేని హృదయంగా ఉంది అని చెప్పి ఈ 1919 చట్టాన్ని విమర్శించడం జరిగింది. ఇది కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నగా చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 రావడానికి సైమన్ కమిషన్, అదేవిధంగా గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ రెండు కూడా, అదేవిధంగా అంబేద్కర్ పూనాల మధ్య జరిగినటువంటి ఒప్పందం కూడా ఇవన్నీ కారణాల వల్ల ఒక 1935 చట్టం చెప్పుకోవచ్చు. అయితే బ్రిటిష్ వారు రూపొందించి అమలుపరిచినటువంటి ఒక గొప్ప చట్టాల్లో ఈ 1935 చట్టాన్ని మనం చెప్పవచ్చు. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టంలో దీన్ని ఒక మినీ కాన్స్టిట్యూషన్గా కూడా కొంతమంది రాజ్యాంగవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలు ఈ 1935 భారత చట్టంలో ఉండడం జరిగింది. మరొకసారి మొత్తం ఈ భారత ప్రభుత్వ చట్టం 1935లో 321 అధికరణలు, 10 షెడ్యూళ్ళు, తర్వాత 14 భాగాలు ఈ రాజ్యాంగంలో ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అందుకే ఈ చట్టాన్ని మినీ కాన్స్టిట్యూషన్గా అనడం జరుగుతుంది, కొంతమంది వర్ణించడం జరుగుతుంది. అయితే ఈ చట్టంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. ఏ స్థాయిలో? కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అనేటువంటి పద్ధతుల్ని కేంద్ర స్థాయిలో ద్వంద్వ పాలనను కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టం ద్వారా. అదేవిధంగా ఈ చట్టం ద్వారా ప్రావిన్సులలో అంటే ప్రాదేశిక నియోజకవర్గాల్లో ద్వంద్వ పాలన అనేటువంటిది రద్దు కావడం జరిగింది ఈ చట్టం ద్వారా. ఇది ముఖ్యమైనటువంటి చట్టము. ఇది ప్రావిన్స్లో ద్వంద్వ పాలన రద్దు కావడం, అదేవిధంగా కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అనేటువంటి ఇది అధికారాల పాలనలో ద్వంద్వ పాలన చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికార విభజన జరిగింది. భారతదేశంలో ఇది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేటువంటి అంశాలని ఇప్పుడు మనం ప్రస్తుతం మన దేశంలో రాజ్యాంగంలో కూడా ఈ 3 లిస్టులు కూడా ఉన్నాయి. ఇది యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. అదేవిధంగా ఇది కేంద్ర జాబితాలో 59 అంశాలు, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు, ఉమ్మడి జాబితాలో 36 అంశాలుగా కేంద్ర రాష్ట్రాల మధ్యన ఈ చట్టం ద్వారా అధికారాల విభజన చేయడం జరిగింది. అదేవిధంగా అఖిల భారత సమైక్య అనేటువంటి అంటే భారతదేశంలో ఒక సమైక్య విధానాన్ని రూపొందించినటువంటి చట్టం కూడా ఈ 1935 భారత ప్రభుత్వ చట్టమే. ఇది అఖిల భారత సమైక్యాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో అదేవిధంగా సంస్థానాలతో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ అండర్లో ఉన్నటువంటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అదేవిధంగా సంస్థానాల దిశలతోటి కూడా ఇది ఒక అఖిల భారత సమైక్యను ఈ 1935 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఫెడరల్ కోర్ట్ అంటే సమైక్య న్యాయస్థానాన్ని 1937లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారత ప్రభుత్వ చట్టం 35 ఆధారంగానే ఇది చేయడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా భారతదేశంలో
ఇది ఈ చట్టం ద్వారా, ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా భారత్ నుండి బర్మాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1935 చట్టం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి మయన్మార్ భారతదేశం నుంచి ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి చట్టము. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి చట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఈ చట్టం కూడా ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రావిన్సుల్లో ద్వంద్వపాలన, కేంద్ర పాలనలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అనేటువంటి ఈ ద్వంద్వపాలన కూడా ఈ చట్టంలో రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి చట్టం. ఇది కొంతవరకు బ్రిటిష్ వారు చేసినటువంటి మంచి చట్టాల్లో ఈ చట్టాన్ని ఒక చట్టంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ చట్టం గురించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విమర్శిస్తూ ఏమన్నాడంటే బానిసత్వానికి ఒక నూతన చట్టం అని, అదేవిధంగా భారతదేశం పైన బలవంతంగా రుద్దబడినటువంటి చట్టం అని, ఇది ఇంజన్ లేకుండా కేవలం గట్టి బ్రేకులు ఉన్నటువంటి యంత్రం అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని విమర్శించడం జరిగింది. మరొకసారి బానిసత్వానికి ఒక నూతన చట్టం అని, భారతదేశం పైన ఈ చట్టం బలవంతంగా రుద్దబడిందని, ఇంజన్ లేకుండా కేవలం గట్టి బ్రేకులు ఉన్నటువంటి యంత్రం అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని విమర్శించడం జరిగింది. అదేవిధంగా మరొకరు సుభాష్ చంద్రబోస్ గారు ఈ చట్టం గురించి ఆయన మాటల్లో భారతదేశంలో కనిపించేటువంటి లేదా గోచరించేటువంటి భూస్వామ్య వ్యవస్థను దృఢం చేయడానికి, అంటే పటిష్టం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడినటువంటి నాటకమే ఈ చట్టం అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు ఈ చట్టం గురించి విమర్శించడం జరిగింది. అంటే మరొకసారి భారతదేశంలో గోచరించేటువంటి భూస్వామ్య వ్యవస్థను దృఢం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడినటువంటి నాటకం అని ఈ చట్టాన్ని 1935 చట్టాన్ని సుభాష్ చంద్రబోస్ గారు విమర్శించడం జరిగింది. ఇంకోరు ఈ చట్టం గురించి మహమ్మద్ అలీ జిన్నా గారు కూడా ఈ చట్టాన్ని కూడా విమర్శించడం జరిగింది. ఇది ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకారమైనటువంటిది, అంటే అంగీకారం కానటువంటిది. అంటే ఈ చట్టం ఎలా ఉందంటే ఖచ్చితంగా ఇది పిచ్చిది, అదేవిధంగా మొత్తం కూడా సమూలంగా కూడా చెడ్డది, ఇది అంగీకారం కానటువంటిది అని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా గారు ఈ చట్టం గురించి విమర్శించడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి చట్టంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1947, భారత స్వతంత్ర చట్టం 1947. ఈ భారత స్వతంత్ర చట్టం 1947ను బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో జూలై 4వ తేదీన 1947లో ఈ భారత స్వతంత్ర చట్టం 1947ను బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నాము అని చెప్పడానికి ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇది బ్రిటిష్ పార్లమెంట్లో ఇది జూలై 4వ తేదీ 1947న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం జూలై 18వ తేదీ 1947లో బ్రిటిష్ యొక్క రాజా ఆమోద ముద్ర లభించడం జరిగింది. అంటే ఈ చట్టాన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్, భారతదేశానికి చిట్ట చివరి గవర్నర్ జనరల్. ఇది బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించి అమలుపరిచినటువంటి చివరి చట్టంగా ఈ భారత స్వతంత్ర చట్టం 1947ను రూపొందించడం జరిగింది. అయితే ఈ భారత స్వతంత్ర చట్టం ఆధారంగా ఇది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఏంటంటే భారతదేశం, పాకిస్తాన్లో 2 స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడుతున్నాయి. భారత్, పాకిస్తాన్ రెండూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర రాజ్యాలుగా అవతరిస్తున్నాయి అని చెప్పి ఈ చట్టం ద్వారా తెలపడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం, పాకిస్తాన్లకు 2 వేరువేరుగా ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటై ఆ దేశాలు రాజ్యాంగాన్ని రూపొందించుకుంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా భారత్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ 2 కూడా స్వదేశీ సంస్థానాలపైన బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సార్వభౌమాధికారం కూడా
మొత్తం రద్దు అవుతుంది. అయితే ఈ చట్టంలో క్లియర్గా చెప్పేది ఏంటంటే ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి భారత్ మీద కానీ పాకిస్తాన్ మీద కానీ భారత భూభాగం మీద కానీ బ్రిటిష్ సార్వభౌమాధికారం మొత్తం కూడా అంతమవుతుంది, రద్దు అవుతుంది అని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా స్వదేశీ సంస్థానాలపైన కూడా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సార్వభౌమాధికారం రద్దు అవుతుంది. ఇంకోటి భారత్లో ఉన్నటువంటి అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ప్రాదేశిక నియోజకవర్గాలు కానీ ప్రాదేశిక ప్రాంతాలపైన కూడా దాన్ని నిర్వచించి వాటిపైన చట్టం చేసుకునేటువంటి అధికారం వీరికి మాత్రమే ఉంది అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సంస్థానాల్లో ఉన్నటువంటి భారత్ కానీ పాకిస్తాన్లో కానీ ఏ రాజ్యాలైనా విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా ఉండేటువంటి స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఉదాహరణకు మన హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం స్టేట్ కానీ కాశ్మీర్లో ఉన్నటువంటి డోంగిరి రాజు కానీ ఇలాంటి వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నం చేశారు భారతదేశానికి స్వతంత్రం తర్వాత. కానీ వీళ్ళు స్వదేశీ సంస్థానాలు ఇటు పాకిస్తాన్లో కలవచ్చు లేదా భారత్లో కలవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. దీని భారతదేశం ఇది చిట్ట చివరిగా బ్రిటిష్ వారు భారతదేశంలో రూపొందించి అమలుపరిచినటువంటి చట్టం ఇది భారత స్వతంత్ర చట్టం 1947. ఇది మరొకసారి ఇది బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో జూలై 4వ తేదీన 1947 ప్రవేశపెట్టడం జరిగింది. ఇది జూలై 18, 1947లో రాజ ఆమోద ముద్ర పొంది ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి చట్టంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఈ భారత ప్రభుత్వ చట్టాలకు సంబంధించి కొన్ని ప్రశ్నల్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని మాదిరి ప్రశ్నల్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది 1974 కలకత్తాలో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మొదటి ప్రధాన న్యాయమూర్తి అనుకోవచ్చు. అయితే 1973 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈ 1974లో కలకత్తాలో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి కింద ఆప్షన్స్ చూద్దాం. ఏ లార్డ్ మెకాలే, బి లార్డ్ నార్త్, సి ఎలిజా హింఫే, డి ఎవరు కాదు. 1974 కలకత్తాలో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎలిజా హింఫే. ఈ కోర్టులో 3 సాధారణ న్యాయమూర్తులు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎలిజే హింఫే ఎన్నిక కావడం జరిగింది. ఇంకో ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాణిలో సరి అయినవి. ఈ క్రింది వాణిలో సరి అయినవి అంటే ఫస్ట్ ఆప్షన్ 1773 చట్టం ద్వారా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారన్ హేస్టింగ్ను ఎన్నుకోవడం జరిగింది. మరొకసారి ఏ ఆప్షన్ 1773 చట్టం ద్వారా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారన్ హేస్టింగ్ను ఎన్నుకోవడం జరిగింది. బి ఆప్షన్ 1833లో ఇండియన్ గవర్నర్ జనరల్గా మొట్టమొదటిసారిగా విలియం బెంటింగ్ని ఎన్నుకోవడం జరిగింది. మరొకసారి 1833 ఇండియన్ గవర్నర్ జనరల్గా మొట్టమొదటిగా ఎన్నిక కాబడినటువంటి పర్సన్ విలియం బెంటింగ్. సి ఆప్షన్ 1858 చట్టం ద్వారా వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మొట్టమొదటిసారిగా లార్డ్ కానింగ్ని ఎన్నుకోవడం జరిగింది. డి భారతదేశ చిట్ట చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. ఇవి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాం. 1773 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారన్ హేస్టింగ్ను, అదేవిధంగా 1833 చట్టం ద్వారా గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ను, తర్వాత 1858 చట్టం ద్వారా ఇది వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా లార్డ్ కానింగ్ను, అదేవిధంగా చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. ఇవన్నీ కూడా అన్నీ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్లు, అన్నీ సరైనటువంటి. తర్వాత ఇంకోటి చూద్దాం. భారతీయులకు విద్యాపరమైనటువంటి అధ్యయనం కోసం ₹1,00,000 ఒక నిధిని ఏర్పాటు చేసి అమలు చేసినటువంటి చట్టము. ఇది భారతీయులకు విద్యాపరమైనటువంటి అధ్యయనం కోసం ₹1,00,000 నిధిని ఏర్పాటు చేసినటువంటి చట్టం. ఆప్షన్ ఏ చార్టర్ చట్టం 1793, బి చార్టర్ చట్టం 1813, సి చార్టర్ చట్టం 1833, డి చార్టర్ చట్టం 1853. భారతీయులకు విద్యాపరమైనటువంటి అధ్యయనం కోసం ₹1,00,000 నిధిని కల్పించినటువంటి చట్టం 1813 చట్టము. ఇది ఇంకో ప్రశ్న చూసుకుందాం. భారతీయులకు
సివిల్ సర్వీస్ పరీక్షల్లో అవకాశం కల్పించినటువంటి చట్టము. ఇది భారతీయులకు సివిల్ సర్వీస్ పరీక్షల్లో అవకాశం కల్పించినటువంటి చట్టం. ఆప్షన్ ఏ చార్టర్ చట్టం 1853, బి భారత ప్రభుత్వ చట్టం 1858, సి భారత కౌన్సిల్ల చట్టం 1861, డి భారత కౌన్సిల్ చట్టం 1892. అయితే భారతీయులకు సివిల్ సర్వీస్ పరీక్షల్లో అవకాశం కల్పించినటువంటి చట్టము చార్టర్ చట్టం 1853. ఇది భారతీయులకు సివిల్ సర్వీస్ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి దాంట్లో అవకాశం కల్పించినటువంటి చట్టం. ఇది చార్టర్ చట్టం 1853. భారత ప్రభుత్వ చట్టం 1909 సంబంధించినటువంటి సరికాని అంశం. అయితే ఈ పోటీ పరీక్షల్లో సరైనవి సరికాని జతపరచుము అనేటువంటి ఎక్కువ కూడా ఈ మధ్యకాలంలో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం 1909కి సంబంధించినటువంటి సరికాని అంశాలు ఏ హిందూ ముస్లింలకు మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాల్ని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మరొకసారి ముస్లింలకు మత ప్రాతిపదికన ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాల్ని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ ఆప్షన్. తర్వాత బి ఆప్షన్ ఈ చట్టం ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది. సి ఈ చట్టం ద్వారా కార్యనిర్వాహక మండలిలో చేరిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇది మరొకసారి సి ఆప్షన్ ఈ చట్టం ద్వారా కార్యనిర్వాహక మండలిలో చేరినటువంటి తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. డి లార్డ్ మింటో మార్లే సంస్కరణలు అంటారు. ఈ చట్టాన్ని లార్డ్ మింటో మార్లే సంస్కరణలు అంటారు. ఇందులో ఏ ఆప్షన్ చూసుకున్నట్టే ముస్లింలకు మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసినటువంటి చట్టము. ఇది సరైనది. ఈ చట్టం ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇది సరైనటువంటిది కాదు. 1909 చట్టం పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇందులో ఇంకోటి సి ఆప్షన్ కార్యనిర్వాహక మండలిలో చేరినటువంటి తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా కూడా సరైనటువంటిది. డి ఈ చట్టాన్ని లార్డ్ మింటో మార్లే సంస్కరణలు అంటారు. ఇది కూడా సరైనటువంటి. ఇందులో సరికానటువంటి అంశం ఏంటంటే ఇది ఈ చట్టం ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది అనేది కరెక్ట్ కాదు. ఇందులో పరోక్ష ఎన్నికల పద్ధతిని పెట్టడం జరిగింది. ఆప్షన్ వచ్చేసి బి. తర్వాత ఇంకో పరిశీలిద్దాం. భారత ప్రభుత్వ చట్టం 1935కు సంబంధించినటువంటి సరైనటువంటి అంశాలు. ఏ ఈ చట్టం కేంద్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. ద్వంద్వ పాలన అంటే రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అనేటువంటి అంశాలుగా పెట్టడం జరిగింది. ఇది ఏ ఆప్షన్. తర్వాత బి ఆప్షన్ అఖిల భారత సమాఖ్యను ఈ 1935 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సి ఈ చట్టం ద్వారా ఫెడరల్ కోర్టును అంటే సమాఖ్య న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది డి ఆప్షన్ ఈ చట్టం ద్వారా 1935 చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఆప్షన్స్ కూడా సరైనటువంటి. 1935 చట్టం ద్వారా కేంద్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. అవి రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అని మనం చెప్పుకోవడం. తర్వాత అఖిల భారత సమైక్యను ఇది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అదేవిధంగా బ్రిటిష్ సంస్థానాల దేశం నుంచి కలిసి ఇది ఒక అఖిల భారత సమైక్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కూడా సరైనటువంటిది. తర్వాత ఈ చట్టం ద్వారా ఫెడరల్ కోర్ట్ అంటే సమైక్య న్యాయస్థానాన్ని 1930లో ఈ 1935 చట్టం ద్వారా చేసుకోవడం జరిగింది. ఈ ఆన్సర్ కూడా సరైనటువంటిది. లాస్ట్ది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా 1935 చట్టం ద్వారానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 1935 చట్టానికి సంబంధించినటువంటి ఈ 4 అంశాలు కూడా సరైనటువంటి ముఖ్యమైనటువంటిది. లాస్ట్ ఇంకోటి భారత స్వతంత్ర చట్టం 1947ను బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఏ రోజున ప్రవేశపెట్టడం జరిగాదు. ఇంతకుముందుకు మనం చెప్పుకున్నాం. ఇది ఆప్షన్స్ మరొకసారి క్వశ్చన్. భారత స్వతంత్ర చట్టం 1947ను బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్లో ఏ రోజున ఈ స్వతంత్ర చట్టం బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ ఏ జూన్ 3, 1947. ఆప్షన్ బి జూలై 4, 1947.
సి జూలై 18, 1947, డి ఆగస్టు 15, 1947. ఆప్షన్ ఏ జూన్ 3, 1947న బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్లో ఇది భారత స్వతంత్ర చట్టం 1947ను మన పెట్టడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటిది. అయితే ఈ భారత ప్రభుత్వ చట్టాలకు సంబంధించి మనం 1973 రెగ్యులేటింగ్ చట్టం నుంచి మొదలుకుంటే 1947 స్వతంత్ర చట్టం వరకు కూడా ఇవి మన భారత రాజ్యాంగం ఏర్పాటులో ఆ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి ఈ 1973 రెగ్యులేటింగ్ చట్టం నుంచి అదేవిధంగా 1857 వరకు వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా పాలన ఇదంతా కూడా ఈ రెగ్యులేటింగ్ చట్టం 1858 చట్టం ఈస్ట్ ఇండియా పాలన రద్దయి బ్రిటిష్ రాజు రాణి డైరెక్ట్ వాళ్ళు ఒక వైస్రాయల్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిషు వాళ్ళు స్వతంత్రోద్యమంలో ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాలని దృష్టిలో ఉంచుకొని భారతీయుల్ని శాంతపరచాలనేటువంటి ఉద్దేశంతో కొన్నిట్లలో భారతీయులకు అవకాశం కల్పిస్తూ కొంత భారతీయులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ కొన్ని సంస్కరణలు చేస్తూ భారతీయుల మెప్పు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. లాస్ట్కు భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి చట్టాల యొక్క ప్రభావం ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా 1909 మింటో మార్లే సంస్కరణలు భారత ప్రభుత్వ చట్టం, అదేవిధంగా 1919 భారత ప్రభుత్వ చట్టం, మాంటెంగ్ చెమ్స్ఫండ్ చట్టాలు, అదేవిధంగా 1935 చట్టం యొక్క ఎక్కువ అంశాలని కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగంలోకి గ్రహించడం జరిగింది. అందుకే ఇంతకుముందు 1935 చట్టాన్ని ఒక మినీ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ చట్టాల యొక్క ప్రభావం మన రాజ్యాంగంలో స్పష్టంగా మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ చట్టాల పట్ల ఈ చట్టాల్లో రూపొందించినటువంటి అంశాల పట్ల సరైన అవగాహన ఉంటే మన గ్రూప్ 2 పరీక్షలో ఈ అంశాల నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకొని ప్రిపేర్ అయితే మంచి మార్కులు మంచి స్కోర్ చేసుకోవచ్చు.